తీపి ఎక్కడున్న చీమలకు ఎలా తెలిసిపోతుంది? మన ఇంట్లో ఒక స్పూన్ చక్కెరను నేలపై పడేసి కొద్దిసేపు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అక్కడ డజన్ల కొద్ది చీమలు కనిపిస్తాయి. ఇది చూసి చాలామంది చీమలు దూరం నుంచి తీపి వాసన పసిగడతాయి అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. నిజానికి స్వచ్ఛమైన చక్కెరకు మనం అనుకున్నంత గాలిలో స్ప్రెడ్ అయ్యే స్మెల్ అనేది ఉండదు. ఏదైనా పదార్థం నుంచి వాసన రావాలంటే దానిలోని మాలిక్యూల్స్ గాలిలోకి ఈజీగా ఆవిరయ్యి ప్రయాణించాలి. చక్కెర అయిన సుక్రోజ్ ఒక పెద్ద మాలిక్యూల్. ఇది సాధారణ టెంపరేచర్లో దాదాపు గాలిలోకి ఆవిరైపోదు. అందుకే ఒక గదిలో చక్కెర పెట్టిన మరొక గది నుంచి దాని వాసన మనకు రాదు. మరి చీమలకు ఎలా తెలుస్తుంది? ఒక చీమల కాలనీలో ప్రతి చీమ ఒకే పని చేయదు. కొన్ని చీమలు గూట్లో గుడ్లు, లార్వాలను హ్యాండిల్ చేస్తాయి. కొన్ని చీమలు రాణి చీమలకు సేవ చేస్తాయి. మరికొన్ని కాలనీ రక్షణలో ఉంటాయి. ఇంకొన్ని ప్రత్యేకంగా ఆహారం కోసం కంటిన్యూస్గా బయట తిరుగుతూ ఉంటాయి. వీటిని ఫోరేజ్ లేదా స్కౌట్ చీమలు అంటారు. ఇవి ఆహారం ఎక్కడుందో ముందు తెలుసుకునేవాళ్ళు. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తూ ర్యాండంగా తిరుగుతూ ఉంటాయి. మనకు అది అస్తవ్యస్తంగా కనిపించినా వాటి మూమెంట్స్లో ఒక మ్యాథమెటికల్ మోడల్ ఉంటుంది. అడ్డంకులు, గత అనుభవం, పాత ఫెరము ఆనవాళ్ళు, పరిసర నిర్మాణం వంటి అంశాల ఆధారంగా డైరెక్షన్ మారుస్తూ కొత్త ప్రాంతాలను కవర్ చేస్తాయి. అందుకే ఒకే కాలనీలో వేలాది స్కౌట్ చీమలు వేరువేరు దిశలో తిరుగుతూ ఉండడంతో కొత్త ఆహారం దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చీమ ఆహారం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే మొత్తం కాలనీ పిలవదు. ఫస్ట్ తన యాంటీనాలతో ఆ పదార్థాన్ని టచ్ చేసి కెమికల్గా టెస్ట్ చేస్తుంది. చీమ యాంటీనాల్లో వేలాది కెమోరిసెప్టర్లు ఉంటాయి. ఇవి మన నాలుక, ముక్కు చేసే పనిని ఒకేసారి చేస్తాయి. అంటే చీమల వాసన చూడవు, టచ్ చేయడం ద్వారా కెమికల్ ఇన్ఫర్మేషన్ చదువుతాయి. చక్కెర నిజంగా తినొచ్చా, దాని డెన్సిటీ ఎంత, ఎనర్జీ ఎంత వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ రిసెప్టర్లు బ్రెయిన్కి పంపిస్తాయి. ఇది అంతా సెకండ్లోనే జరుగుతుంది. గుడ్ వాల్యుబుల్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత చీమ తిరిగి గుడ్ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. తిరిగి వెళ్తూ అది నేలపై చాలా చిన్న మొత్తంలో ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. దీనిని ట్రైల్ ఫెరోమోన్ అంటారు. ఇది మన కంటికి కనిపించదు, మన ముక్కుకు దాదాపు తెలియదు. కానీ అదే కాలనీలోని మరో చీమకు ఇది స్పష్టమైన నావిగేషన్ ఇండికేటర్. గూటి నుంచి బయటకు వచ్చిన చీమ యాంటీనాలతో నేలను తాగుతూ నడుస్తుంది. ఆ ఫెరోమోన్ ఆనవాళ్ళు దొరికితే అదే దారిని ఫాలో అవుతుంది. అది కూడా ఆహారం చేసి తిరిగి వస్తూ మరింత ఫెరోమోన్ను రిలీజ్ చేస్తుంది. ఇలా ఒక చీమ వేసిన కెమికల్ దారి కొద్ది నిమిషాల్లోనే బలమైన సమాచార మార్గంగా మారుతుంది. ఇక్కడ చాలా మంది గమనించిన విషయం ఏంటంటే, ఫస్ట్ చీమ ఆహారం కనుగొనడానికి రీజన్ తీపి వాసన కాదు. అది వేలాది స్కౌట్ చీమల్లో ఒకటి ర్యాండమ్గా ఆ ప్రదేశానికి చేరుకోవడమే. అంటే చక్కెర చీమ పిలవదు, చీమ వెతుక్కుంటూ చక్కెరను ఫైండ్ చేస్తుంది. తర్వాత మాత్రం కెమికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొత్తం కాలనీని అక్కడికి తీసుకువస్తుంది. అందుకే మొదటి చీమ రావడానికి కొంత సమయం పట్టినా ఆ తర్వాత ఒక్కసారిగా వందలాది చీమలు కనిపిస్తాయి. తీపి ఎక్కడున్న చీమలకు ఎలా తెలుస్తుంది? చీమలు ఉదయ ఫెరోమోన్ అనేది ఒకే రకమైన కెమికల్ కాదు. ప్రతి జాతికి ఒక ప్రత్యేకమైన కెమికల్ మిక్చర్ ఉంటుంది. ప్రపంచంలో 14,000 కంటే ఎక్కువ చీమ జాతులు ఉన్నాయి. ఒక జాతి వదిలే ఫెరోమోన్ మరో జాతికి చెందిన చీమలను చాలా సందర్భాల్లో అసలు గుర్తించదు. అంటే ప్రతి కాలనీకి ఒక యూనిక్ కెమికల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ ఫెరోమోన్లు చీమ శరీరంలోని స్పెషల్ గ్లాండ్లో తయారవుతుంది. ట్రైల్ ఫెరోమోన్, డేంజర్ వార్నింగ్ ఫెరోమోన్, రాణి చీమ ఉనికిని తెలియజేసే ఫెరోమోన్, కొత్త కొడి గురించి చూపించే ఫెరోమోన్. ఇలా ఒక్కో ఇన్ఫర్మేషన్ ఒక్కో కెమికల్ సింబల్ ఉంటుంది. అంటే చీమల సౌండ్ కాదు, కంప్లీట్గా కెమికల్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒకే దారిలో వందలాది చీమలు నడుస్తున్నప్పుడు వాటికి ముందు చీమ వదిలిన కెమికల్ ఎలా తెలుస్తుంది? వాటికి ఉండే యాంటీనాలపై వేల సంఖ్యలో సిన్సిల్లా అనే సూక్ష్మ నిర్మాణాలు ఉంటాయి. వీటిలో కెమోరిసెప్టర్లు ఉంటాయి. చీమ నడుస్తున్నప్పుడు యాంటీనాలు కంటిన్యూస్గా నేలను తాగుతూనే ఉంటాయి. ఆ మూమెంట్లో నేలపై ఉన్న ఫెరోమోన్ మాలిక్యూల్స్ ఈ రిసెప్టర్లు అందుకుంటాయి. వెంటనే అలర్ట్గా సిగ్నల్స్ చీమ బ్రెయిన్లోని యాంటెన్నా లోబ్ అనే భాగాన్ని చేరుతాయి. అక్కడ ఆ సిగ్నల్ అనలైజ్ చేయబడుతుంది. ఫెరోమోన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న డైరెక్షన్ ఏదో చీమ వెంటనే ఐడెంటిఫై చేస్తుంది. అందుకే అవి ఒక అడుగు ముందు వేసే ముందు యాంటెన్నాలతో డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాయి. చీమలు గీసిన గీతను ఫాలో అవ్వడం కాదు, అవి కెమికల్ డెన్సిటీలోని తేడాను ఫాలో అవుతాయి. ఎగ్జాంపుల్కు ఎడమవైపు ఫెరోమోన్ కొంచెం ఎక్కువగా ఉంటే ఆ డైరెక్షన్గా తిరుగుతాయి, కుడివైపు ఎక్కువగా ఉంటే అటు తిరుగుతాయి. అంటే ప్రతి క్షణం చీమ తన చుట్టూ ఉన్న కెమికల్ మ్యాప్ను చదువుకుంటూ ముందుకు వెళ్తుంది. అందుకే దారి కొద్దిగా మారిన అడ్డంకి వచ్చినా అవి కన్ఫ్యూజన్ అవ్వవు. కొన్నిసార్లు చీమలు గోడెక్కి టేబుల్ కాలపైకి వెళ్ళి లాస్ట్కి చక్కెర దగ్గరికి ఎందుకు వస్తాయి? రీజన్ ఫెరోమోన్ నేలపైన ఉండాలనే రూల్ లేదు కదా. చీమ నడిచిన ఏ సర్ఫేస్ పైన అది మిగులుతుంది. చెక్క, గోడ, రాయి, ప్లాస్టిక్, ఇనుము వంటి అనేక సర్ఫేసెస్ పై కొంతసేపు ఫెరోమోన్ ఆనవాళ్ళు ఉంటాయి. అందుకే ఒక చీమ ఎక్కిన మార్గాన్ని మిగతా చీమలు కూడా ఈజీగా ఫాలో అవుతాయి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, 2 దారులు ఉండే చీమలు చిన్న దారిని ఎలా ఎంచుకుంటాయి? ఎగ్జాంపుల్కు ఒక దారి 20 సెంటీమీటర్లు, మరో దారి 40 సెంటీమీటర్లు ఉంది అనుకుందాం. దాన్ని చిన్న దారిలో వెళ్ళిన చీమ ముందుగా ఆహారం దగ్గర చేరిన తర్వాత తిరిగి వస్తుంది.
అందువల్ల అదే దారిపై తక్కువ సమయంలో ఎక్కువ సార్లు ఫెరోమోన్ పడుతుంది. పొడవైన దారిలో మాత్రం చీమలు ఆలస్యంగా వస్తాయి కాబట్టి ఫెరోమోన్ సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. కొత్తగా బయటకు వచ్చే చీమలు సహజంగానే ఎక్కువ ఫెరోమోన్ ఉన్న చిన్న దారిని ఎంచుకుంటాయి. ఎలాంటి నాయకులు లేకుండా మొత్తం కాలనీ అత్యంత సమర్థవంతమైన మార్గం ఎంచుకోవడం వెనుక ఇదే సైంటిఫిక్ రీజన్. అయితే ఈ సిస్టమ్ ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. కొన్నిసార్లు రెండు దారులపై సమానంగా ఫెరోమోన్ పడితే చీమలు రెండు వైపులా డివైడ్ అవుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఫెరోమోన్ సర్క్యులర్గా ఏర్పడితే చీమలు ఒకదాని వెనుక ఒకటి తిరుగుతూనే ఉండే యాంటిపిల్ అనే రేర్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇందులో వందలు లేదా వేల చీమల గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి అదే సర్క్యూట్లో తిరుగుతూ చివరి కలిసిపోయి చనిపోతాయి. ఎందుకంటే ప్రతి చీమ ముందు ఉన్న చీమ వేసిన ఫెరోమోన్ నమ్ముతుంది. బయటికి వెళ్ళే కొత్త సిగ్నల్ లేకపోతే మొత్తం గుంపు ఒకే కెమికల్ ఉచ్చులో చిక్కుకుపోతుంది. అందుకే చీమలు తెలివని చెప్పడం కంటే వాటి సమూహ ప్రవర్తన తెలియదని చెప్పడం సైంటిఫిక్ సరైనది. ఒక చీమకు ప్రపంచం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ వేలాది చీమలు తమ స్మాల్ ఇన్ఫర్మేషన్ ని కెమికల్స్ ద్వారా పంచుకోవడంతో మొత్తం కానీ ఒక పెద్ద జీవుల నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు తీపి ఎక్కడుందో చీమలకి ఎలా తెలుస్తుందో తెలుసుకుందాం. చీమలు ఏ దాన్ని ఎంచుకోవాలో ఎవరో ఒకరు డిసైడ్ చేయరు. వాటికి లీడర్ ఉండరు, మ్యాప్ ఉండదు, జీపీఎస్ ఉండదు. అయినా కూడా చాలా సందర్భాల్లో అవి ఆహారం దగ్గరకు చేరడానికి అత్యంత చిన్న వేగమైన దారిని ఉపయోగిస్తాయి. దీన్ని సైంటిస్ట్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే బయట నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా చాలా చిన్న చిన్న లోకల్ రిసోర్సెస్ కలిసి ఒక పెద్ద సీక్వెన్స్ క్రియేట్ చేయడం. ఒక చీమ తన ముందు ఉన్న ఫెరోమోన్ మాత్రమే ఫాలో అవుతుంది, కానీ వేల చీమలు అదే రూల్ని ఫాలో అయినప్పుడు మొత్తం కాలనీ అత్యంత సమర్థవంతమైన రూట్ను ఓన్గా ఫామ్ చేసుకుంటుంది. ఈ బిహేవియర్ పరిశీలించిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు 1990లో ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. చీమలు రోడ్లు కనుక్కున్నప్పుడు కంప్యూటర్లు కూడా ఇదే ప్రిన్సిపల్తో సమస్యలు పరిష్కరించగలవా అని. ఈ ఆలోచనలతో యాంటీ కాలనీ ఆప్టిమైజేషన్ ECO అనే అల్గారిథం రూపొందించబడింది. ఇందులో నిజమైన చీమలు ఉండవు, వాటి బిహేవియర్ని అనుకరించే వర్చువల్ ఏజెంట్లు మాత్రమే ఉంటారు. ఇవి ఒక ప్రాబ్లంకు అనేక మార్గాలను ప్రయత్నిస్తాయి. బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన మార్గానికి ఎక్కువ వర్చువల్ ఫెరోమోన్ కేటాయిస్తాయి. తర్వాత వచ్చే ఏజెంట్లు ఆ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటాయి. పనికిరాని మార్గాలపై ఉన్న ఫెరోమోన్ క్రమంగా తగ్గిపోతుంది. కొన్ని వందలు లేదా వేల ప్రయత్నాల తర్వాత మొత్తం వ్యవస్థ పరిష్కారం కనుగొంటుంది. ఈ ప్రిన్సిపల్ ఒక సిద్ధాంతంగా మాత్రం మిగలలేదు. భారీ లాజిస్టిక్స్ నెట్వర్క్లు, డెలివరీ రూట్ ప్లానింగ్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ రూటింగ్, రోబోటిక్స్, ఫ్యాక్టరీ షెడ్యూలింగ్ వంటి అనేక రంగాల్లో ACU ఆధారిత పద్ధతులు ఉపయోగించబడ్డాయి. ఎందుకంటే లక్షల అవకాశాలను సమస్యలు ప్రతి మార్గాన్ని పరీక్షించడం కంప్యూటర్ కూడా చాలా ఖరీదైన పని. కానీ చీమల ప్రిన్సిపల్ ప్రకారం మంచి మార్గాలను క్రమంగా బలపరుస్తూ వెళ్తే తక్కువ సమయంలో మంచి సొల్యూషన్ దొరికే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ చీమల దగ్గరికి వస్తే వందల చీమలు ఒకే దారి నడుస్తూ ఉంటే డాష్ తెచ్చుకోవా. గమనిస్తే రెండు చీమలు ఎదురుగా వచ్చినప్పుడు అవి క్షణం పాటు యాంటెనాలతో ఒకదానితో ఒకటి తాగుతాయి. ఇది కేవలం పరిచయం కాదు, ఆహారం దొరికిందా, కాలి చేతితో వస్తుందా, ఏ కాలనీకి చెందినది అనే కెమికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ టచ్ ద్వారా తెలుసుకుంటాయి. కొన్ని జాతుల్లో ఆహారం తీసుకొస్తున్న చీమలకు ప్రయారిటీ ఇచ్చి మిగతావి కొద్దిగా పక్కకు జరిగే బిహేవియర్ కూడా గమనించారు. అంటే ట్రాఫిక్ కంట్రోల్ కూడా పూర్తిగా స్థానిక సమాచారం పైన ఆధారపడి ఉంటుంది. సరే, చీమలు తమ కాలనీలోని సభ్యులను ఎలా గుర్తిస్తాయి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ప్రతి చీమ శరీరంపై క్యూటిక్యులర్ హైడ్రోకార్బన్స్ అనే కెమికల్ స్పెషల్ మిక్చర్ ఉంటుంది. ఇది ఆ కాలనీకి ఒక కెమికల్ ఐడెంటిటీ కార్డు లాంటిది. యాంటీనాతో తాకినప్పుడు ఈ కెమికల్ శాంపిల్ సరిపోతే ఇది తమ కాలనీ సభ్యురాలని గుర్తిస్తాయి. సరిపోకపోతే దాన్ని శత్రువుగా భావించి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే వేర్వేరు కాలనీ చీమలు కలిసినప్పుడు తరచూ పోరాటాలు జరుగుతాయి. అయితే చీమలు ఎప్పుడు ఫెరోమోన్ పైనే డిపెండ్ అవ్వవు. కొన్ని జాతులు సూర్యుడి స్థానాన్ని, నేల ఆకృతిని, చెట్ల స్థానాన్ని, ఆకాశంలోని స్టెబిలైజ్ లైట్ కూడా ఉపయోగిస్తాయి. ఎడారి చీమలు అయితే ఫెరోమోన్ ఎక్కువసేపు నిల్వని వేడి ఇసుకపై జీవిస్తాయి. అందుకే అవి అడుగుల సంఖ్య లెక్క పెట్టడం, సూర్యుడి కోణాన్ని గమనించడం, గూడు నుంచి ఎంత దూరం వచ్చాయో అంచనా వేయడం వంటి మెథడ్స్ ని కూడా ఉపయోగిస్తాయి. దీనిని పాత్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే అన్ని చీమలు ఒకే విధంగా పనిచేయవు, వాటి నివాస ప్రాంతాన్ని బట్టి స్ట్రాటజీ మారుతుంది. అందుకే మన ఇంట్లో చూసే చిన్న చీమల వరుస అనేది కేవలం ఆహారం కోసం నడుస్తున్న గ్రూప్ కాదు. అది కెమికల్ కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్, గ్రూప్ డిస్కషన్స్, ఎవాల్యుయేషన్ లో కోట్ల సంవత్సరాలు మెరుగుపడిన ప్రవర్తన కలయిక. ఒక చీమను చూస్తే అది సాధారణ జీవిలో కనిపిస్తుంది, కానీ మొత్తం కాలనీ ఒక వ్యవస్థగా చూస్తే అది ప్రకృతి నిర్మించిన అత్యంత సమర్థవంతమైన జియో నెట్వర్క్ లో ఒకటిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన అపోహను క్లియర్ చేద్దాం. చాలా మంది చీమల తీపి వాసన చాలా దూరం నుంచి పసిగడతాయని నమ్ముతారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. స్వచ్ఛమైన చక్కెర గాల్లోకి పెద్దగా ఆవిరి కాకపోవడంతో దూరం వరకు వాసన పంపదు. అయితే మన తినే స్వీట్లు, జిలేబీ, లడ్డు, కేక్, చాక్లెట్ లేదా పండ్లలో చక్కెరతో పాటు వెన్న, నెయ్యి, పండ్ల సువాసన, ఇతర సుగంధ రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి గాలిలోకి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. అందువల్ల స్కౌట్ చీమ దగ్గరలో ఉంటే వాటిని గుర్తించే అవకాశం పెరుగుతుంది. అంటే
చీమలను ఆకర్షించేది చాలాసార్లు చక్కెర ఒకటే కాదు, దాంతో కలిసి ఉన్న ఇతర వాసన అణువులు కూడా. చీమలు ఒకసారి వేసిన దానిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. ట్రైల్ ఫెరోమోన్ శాశ్వతం కాదు, కొన్ని నిమిషాల నుంచి గంటల వరకు మాత్రమే ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత అది గాలి, టెంపరేచర్, సన్లైట్, ఆక్సిజన్ వంటి కారణాలతో బ్రేక్ అవుతుంది. అందుకే ఒకరోజు చీమలు వరుసగా నడిచిన దారిలో మరుసటి రోజు చీమలు కనిపించకపోవచ్చు. కొత్తగా ఆహారం దొరికితే కొత్త ట్రైల్ ఏర్పడుతుంది. అంటే చీమల మ్యాప్ కాగితపై గీయబడింది కాదు, ప్రతిరోజు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండే డైనమిక్ కెమికల్ మ్యాప్. వర్షం పడే ముందు చీమలు ఎక్కువగా బయటకు వస్తాయని చాలా మంది గమనించే ఉంటారు. దీనికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. వర్షానికి ముందు గాలి తేమ పెరగడం, వాతావరణ పీడనం మారడం వంటి మార్పులను కొన్ని చీమల జాతులు చాలా సున్నితంగా గుర్తించగలవు. వర్షం పడితే గూట్లు నీరు చేరే ప్రమాదం ఉండటంతో ముందుగానే గుడ్లు లార్వాలను లోతైన సొరంగాలు తరలించడం లేదా గూటి నిర్మాణాన్ని బలపరుచుకుంటాయి. అలాగే ఇంట్లో ఒక్కసారిగా చీమలు కనిపిస్తే అవి అకస్మాత్తుగా ఏం పుట్టలేదు. మీ ఇంటి చుట్టూ ఎక్కడో ఒక కాలనీ ఇప్పటికీ ఏర్పడి ఉంటుంది. స్కౌట్ చీమల్లో ఒకటి ఆహారం కనుగొని విజయవంతంగా గూడికి చేరి ట్రైల్ ఏర్పాటు చేసిన తర్వాతే మిగతా చీమలు వరుసగా వస్తాయి. అందుకే చీమ వరుస కనిపిస్తే దాని చివరి ఎక్కడికి వెళ్తుందో గమనిస్తే చాలాసార్లు ఆహారం ఉన్న ప్రదేశం లేదా గూడు డైరెక్షన్ తెలుస్తుంది.